వైఎస్ఆర్ జిల్లా అంకాలమ్మ గూడూరు గ్రామ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శనగ పంట రిజిస్ట్రేషన్ కోసం రైతుల నుంచి హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ 20 లక్షల రూపాయల వసూలు చేసి పరారయ్యాడన్నారు. ఈ సమస్యను వారం రోజుల్లో కలెక్టర్ పరిష్కరించాలన్నారు. పరిష్కరించకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికి డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించి తర్వాత కావాలంటే కలెక్టర్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బులు రాబట్టుకోవచ్చు. నిన్న రాత్రి 144 సెక్షన్ విధిస్తూ మా అంకాలమ్మ గూడూరులో ఉన్న నాయకులకు, రైతులకు అందరికీ నోటీసులు. మీరు ధర్నా చేసినా, లేకుంటే సచివాలయానికి పోయినా, లేకుంటే అసలు ఎంపీ ఊరికి వచ్చినా, ఏం చేసినా మీ మీద కేసులు పెడతాం. ఏమి దౌర్జన్యము? ఎవరికి కొమ్ము కాస్తారు మీరు? దొంగతనం చేసి పారిపోయిన హార్టికల్చర్ అసిస్టెంట్కి మీరు ఏమైనా కొమ్ము కాస్తాండరా? 3 వారాలుగా ఏమాత్రం ఈ సమస్యను మీరు పట్టించుకోకపోగా, ఈ సమస్యను పరిష్కారం చేసే విషయంలో ఏమాత్రం మీరు ధ్యాస పెట్టకపోగా, మళ్ళా పైపెచ్చు రైతులకు తోడుగా, రైతులకు సంఘీభావంగా ఎవరైనా వాళ్ళ కోసం వస్తే, వాళ్ళ గ్రామానికి వస్తే వాళ్ళని నిలువరించే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! ఈ 1 వారం గడువు ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఈ వారం రోజుల లోపల పోలీసులు రికవర్ చేసి డబ్బులు ఎన్నికి కడతారా, లేకుంటే కలెక్టర్ గారు ముందుకొచ్చి ఆ డబ్బులు, ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు కాబట్టి, ప్రభుత్వానికి చెల్లించి రైతు మోసపోయినాడు కాబట్టి కలెక్టర్ గారు ముందుకొచ్చి రైతులకు మోసపోయిన రైతులకు డబ్బు తిరిగి చెల్లిస్తారా? ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతారో మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. బట్ రైతులకైతే వారం రోజుల లోపల మోసపోయిన ప్రతి రైతుకు, ఈ మాదిరి చలాన్లు కట్టిన ప్రతి రైతుకు డబ్బు వెనక్కి రావాలా, వాళ్ళ ఖాతాలోకి రావాలా. వారం రోజుల లోపల మీరు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోతే 8వ రోజు మేము తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి మేము చేయదగ్గ పరిష్కారం ఆ రోజు ప్రకటిస్తాం.